నమస్తే వెల్కమ్ టు డీనిస్ ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో సుందరకొండ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు. చిత్ర బృందంతో కలిసి నోవాటలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న హీరో నారా రోహిత్ నగరంతో తనకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడి. మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగ అంటే ఎదురు చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్యాయంగా కొల్లు రవీంద్రనాథ్ జైల్లో పెట్టించిన పాపం ఊరికే పోదంటూ వెల్లడి. జగన్ సూచనలతో పవన్ పై అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన నీచమైన చరిత్ర పేర్ని నానిదని వెల్లడి. కృష్ణానదిపై ఉన్న విజయవాడ తాడేపల్లి వారధి డ్రోన్ దృశ్యాలు చూసి పులకించిపోతున్న ప్రజలు. ఈ అద్భుతమైన డ్రోన్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. విజయవాడలో సుందరకాండ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ చిత్ర బృందంతో కలిసి నోవాటలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని నారా రోహిత్ తెలిపారు. చిన్నప్పటి నుంచి తాను తరచూ విజయవాడకు వచ్చేవాడని, ఈ నగరంతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న ఇది ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ ఒక చిత్రం. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి అవుట్పుట్తో. అండ్ ఇప్పటివరకు వస్తున్న ట్రైలర్కి కానీ టీజర్కి కానీ సాంగ్స్కి కానీ వస్తున్న రెస్పాన్స్కి చాలా హ్యాపీ. సో డెఫినెట్గా నేను చాలా డిఫరెంట్ పిక్చర్స్ చేశాను. సో ఈ జానర్ కొంచెం తక్కువే చేశాను. సో డెఫినెట్గా నా సోలో కానీ లేకపోతే జ్యోతిష్తానంద లాగా ఈ సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఐ కెన్ గ్యారంటీ ఏంటంటే ఒక 2 hours ఆఫ్ ఒక హ్యాపీ ఫిల్మ్. సో పెద్ద స్ట్రెస్లు ఏం పెట్టుకోకుండా చూడదగ్గ ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక ఫిల్మ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ వెంకటేష్ తన ఫస్ట్ ఫిల్మ్ బట్ చాలా బాగా తీశారు. అండ్ తన రైటింగ్ బాగుంటుంది, మాటలు బాగా రాశారు. అండ్ వండర్ఫుల్ క్యాస్ట్, శ్రీదేవి గారు, వీర్తి, నరేష్ గారు, సత్య, అభినవ్. సో మీ అందరికీ బాగా పరిచయం ఉన్న యాక్టర్స్. సో డెఫినెట్గా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ సంతోష్, రాకేష్ అండ్ గౌతమ్. సో ఫస్ట్ టైం చేస్తున్నారు బట్ చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీ అందరికి కూడా నచ్చుతుందని. సో మీరందరూ 27న మీ ఇంట్లో పూజలు చేసుకొని డెఫినెట్గా సినిమా వెళ్ళి చూసి మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీట్ జరగడమే చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుందరకాండ సినిమా ఆగస్ట్ 27th రోజు వినాయక చవితికి రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్, ప్రతి సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ సో అలానే సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ రావాలి, పాజిటివ్గా అన్నీ వెళ్ళాలని వీఆర్ ప్రేయింగ్ అండ్ హోపింగ్. అండ్ మా టీం ఇక్కడ ఉన్నాము. మా డైరెక్టర్ లేరు, వెంకటేష్ గారు. ఆయనకి ఫస్ట్ ఫిలిం కానీ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీశారు. ఒక ఎంటర్టైన్మెంట్ అయిన ఒక ఫిలిం అండ్ రామ్ కామెడీ చాలా ఒక బ్రీజీగా ఉంటుంది. అండ్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం. తప్పకుండా ఆడియన్స్కి థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు ఒక స్మైల్ ఉంటుంది, టెన్షన్ లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు. సో అలాంటి ఒక సినిమా. సో డెఫినెట్గా ఫెస్టివల్ టైంకి ఇలాంటి ఒక సినిమా ఉన్నప్పుడు హోప్ ఇంకా ఎక్కువ ఉంది. సో మీరు అందరూ వెళ్ళి థియేటర్లో చూడాలి. అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇక్కడ ఉన్నారు. అండ్ అదర్ 2 ప్రొడ్యూసర్స్ ఇక్కడ లేరు, రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు. ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ప్రతి సాంగ్ వచ్చి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. మీరు వినుంటారు. అండ్ నిన్న కూడా ఒక సాంగ్ డియర్ ఐరా అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో ప్రతి సాంగ్ మా సినిమాలో వచ్చి చాలా రియల్గా ఉంటుంది. ఒక ఫిల్మ్తో పాటు కలిసి సాంగ్స్ కానీ కామెడీ కానీ అన్ని ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఇస్ బ్లెండెడ్ సో వెల్. ఐ థింక్ డైరెక్టర్ గారికి ఆ క్రెడిట్ వెళ్ళాలి. మీ అందరికి నచ్చాలి. మాకు నచ్చి సినిమా చేసాము. నాకు చాలా రోజుల తర్వాత సుందరకాండ సినిమా థియేటర్లో. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక మంచి నేమ్ రావాలి, చాలా సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉన్నాను. సో ఐఎమ్ హోపింగ్ యూ ఆల్ విల్ లైక్ మై క్యారెక్టర్ ఆల్సో. అండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఐఎమ్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇవాళ మీరు అందరూ ఇక్కడ వచ్చిన దానికి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మీ పాజిటివ్ రివ్యూస్కి కూడా.
సో మా సినిమాని డెఫినెట్గా ఆదరించండి. థ్యాంక్ యూ. On the 27th August Eve. This film is very close to my heart. I have put in a lot of effort. In fact, all of us have put in a lot of effort into this film. My director Venki, thank you so much for putting so much trust into me and making sure I always do my best. And Santoshana, thank you so much for always making me feel comfortable. This film is very close to my heart, as I told you guys, and thank you so much for all the love that you guys have been showing for the songs and trailers. It really means a lot to us. I hope you guys go out and watch our film. I'm sure you guys will be entertained and you guys will be shocked. So please go out and watch our film. We are waiting for your response. Thank you. Especially print and electronic media వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో సుందరకాండ ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్, రాజమండ్రి చూసుకొని ఇవాళ విజయవాడకి రావడం జరిగిందండి. సో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో సుందరకాండ మూవీ ఇదివరకు చెప్పినట్లుగా ఆగస్ట్ 27న వినాయక చవితి రోజు మీ అందరి ముందుకు వస్తున్నాం. సో మూవీ చాలా బాగా వచ్చింది అండ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఆల్సో చాలామంది మంచి ఆర్టిస్టులు చేశారు. చాలా బాగా కామెడీ వచ్చింది అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా వినాయక చవితి ఫెస్టివల్ రోజు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. So thank you so much and also watch it on August 27th on theaters. రోహిత్ గారు సుందరకాండ మూవీ వచ్చి ఆల్రెడీ మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చింతమనేని మాట్లాడారు. ప్రజలు కాల్చి వాతలు పెట్టినా వైసీపీ నేతలకు సిగ్గు రాలేదన్నారు. కొల్లు రవీంద్రను అన్యాయంగా జైల్లో పెట్టించిన పాపం పేర్ని నానికి ఊరికే పోలేదన్నారు. జగన్ సూచనలతో పవన్ పై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసిన నీచమైన చరిత్ర పేరుందని అన్నారు. ఒకరినొకరు పలకరించుకుంటూ వచ్చారు. ఏంటి మీరు చెప్తుంది? మీరేం మెసేజ్ ఇస్తున్నారు? లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. లా అండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నిన్న? నువ్వు రా, పోలీసు వాళ్ళు లేకుండా చూస్తా. లా అండ్ ఆర్డర్ లేదంటున్నావుగా. నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడిచ్చింది, పరామర్శించింది పోలీసు వాళ్ళని బట్టే. పోలీసు పక్కాగా పనిచేయబట్టే ఈ రోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద. ఇది మీ ప్రభుత్వం కాదు. కళ్ళు లేకుండా కబోదు లేక గుడ్డిగా పరిపాలించటానికి ప్రతిరోజు నరకం చూశారు. సామాన్య ప్రజలను కూడా బతమించారు మీరు. ఎవరైనా కనీసం మీకు ఇంకా సిగ్గురాలా? మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టకూడదో నీకు కానీ, జగన్కి కానీ, అబ్బాయికి కానీ, మీ అందరికీ అక్కడ వాతలు పెట్టారు ప్రజలు. మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బందరంలో పెట్టారు. అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లు రవీంద్రనే మర్డర్ కేసులో ఇరికిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు. పాపం ఊరినే పోద్దా? ఊరికే పోద్దా అని అడుగుతున్నా. నీ నోటుకొచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ చెప్పా నువ్వు మాట్లాడా, జగన్ చెప్పా స్క్రిప్ట్ నువ్వు మాట్లాడా. ఏంటి నీ భాగోతం? ఒకటి చెప్తే మాట్లాడే భాగోతం నీ బతుకు, ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది. మాది ఇండివిజువాలిటీ. మాకేముంటే అది మాట్లాడతాం, ఏముంటే అది చెప్తాం. నీ దగ్గర దమ్ముంటారా? నీ దగ్గర దమ్ముంటారా? నా ఇంటికి రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా, అబ్బిగాడి ఇంటికి రమ్మన్నా వస్తా. కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా, కొల్లేరు వాళ్ళని తీసుకుని వస్తా. నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చౌదరి వాళ్ళకి బాకీ లేడు, ఇతను తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా ఇవ్వద్దు. ఇప్పుడు వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అర్థం కట్టిస్తాం, తప్పు జరగకపోయి ఉంటే. ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు? ఏది పడితే అది మాట్లాడుతున్నారేంటి? మా లెక్కలు. కృష్ణానదిపై ఉన్న విజయవాడ తాడేపల్లి వారధి డ్రోన్ దృశ్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు వెళ్తుండటంతో వారధిపై ప్రయాణిస్తున్న వాహనదారులు, నగర ప్రజలు ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చూసి పులకించిపోతున్నారు. ఈ అద్భుతమైన డ్రోన్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు దివంగత నేత వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని కోరుతూ వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు శనివారం ఎమ్మెల్యే బొండా ఉమాకు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. వంగవీటి మోహనరంగ పేరు జిల్లాకు నామకరణం చేసేంత వరకు తన వంతు
కృషి చేస్తానని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ అంశంపై తాను నిరాహార దీక్ష చేశానని ఆయన గుర్తు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ శాసనసభ్యులు పేదల గుండె చప్పుడైనటువంటి వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఒక జిల్లా ఉండాలని ఎప్పటి నుంచో రంగా గారి అభిమానుల నుంచి డిమాండ్ ఉన్నమాట మనందరికీ తెలుసు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరోజు నిరసన కార్యక్రమం, నిరాహార దీక్ష కార్యక్రమం కూడా ఆ రోజు చేశాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏదో ఒక జిల్లాకి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రంగా గారు పుట్టిన పాత కృష్ణా జిల్లా, ఇప్పుడు ప్రస్తుత కృష్ణా జిల్లా, లేకపోతే ఇప్పుడు ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కాబట్టి ఆయన పుట్టినటువంటి పాత కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టమని చెప్పి అప్పుడు నిరాహార దీక్ష కూడా చేశాం. నేటి సమాజంలో ప్లాస్టిక్ వాడటం వల్ల ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారని వన్ లైఫ్ ఏ టెర్రస్ గార్డెన్ గ్రూప్ సభ్యులు శ్యామ్ ప్రసాద్, ఏలూరి లీలాకుమార్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేటి సమాజానికి ఆరోగ్యకరమైనటువంటి పంట అవసరమని పేర్కొన్నారు. మనిషికి మంచి ఆరోగ్యం కలిగి ఉండటం కూడా గొప్ప వరమని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని సర్కిల్ 1 కార్యాలయంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని కాపాడుదామనే అంశంపై వన్ ఎర్త్ వన్ లైఫ్ ఏ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ ను నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర పర్యవేక్షించి గ్రూప్ సభ్యులతో టెర్రస్ గార్డెన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టెర్రస్ గార్డెన్ సభ్యులు శ్యామ్ ప్రసాద్, ఏలూరి లీలాకుమారి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా నగరంలో తమ గ్రూప్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవితం జీవించేందుకు సేంద్రియ పద్ధతుల్లో తయారైన కూరగాయలను తినాలి అనే అంశంపై అవగాహన కలిగించేందుకు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో వ్యర్థంగా పడి ఉన్న వస్తువులతో టెర్రస్ గార్డెన్ నిర్వహించుకోవచ్చని, భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రెడ్యూస్, రీసైకిల్, ప్లాస్టిక్ విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో టెర్రస్ గార్డెనింగ్ చేయడం వల్ల పర్యావరణ వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా అంతరించిపోతున్న పక్షుల జీవ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మట్టి గణపయ్య పోస్టర్ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మధ్యరాల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. మనం తినే ఆహారం వల్ల ఎటువంటి సమస్యలు వస్తున్నాయి మనకు తెలుసు. అలాగే మన జీవన శైలి, మనం ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్ని సమస్యలు మన పర్యావరణానికి వస్తున్నాయి అవి కూడా తెలుసు. సో మనం తినే ఆహారం వల్ల మనకి ఆరోగ్యం రావాలి, కానీ అనారోగ్యం వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే కనీసం మనం వారంలో 4 నుండి 5 రోజులు మనం పండించినటువంటి కూరగాయలే కానీ ఆకుకూరలే కానీ ఇట్లాంటివి తినాలి. దీనికి మేము ఎంచుకున్న ప్రత్యేక మార్గం టెర్రస్ గార్డెన్ అనమాట. సో కనీసం వారం రోజుల్లో 4 రోజుల్లో కూరగాయలే కానీ ఆకుకూరలు కూడా టెర్రస్ నుండి పండించడం, మన వంటింటి నుండి వచ్చే వ్యర్థాలను ఎరువుగా చేసుకొని వాటికి పోషకాలు అందించడం, ఈ విధంగా మేము ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకరమైన కూరగాయలు తింటూ పర్యావరణానికి కూడా మేలు చేస్తున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది మా వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు. దీంట్లో ఏంటంటే మనకి మొక్కలు ఎలా పెంచాలి, మొక్కలకి వచ్చే చీడపీడలు ఏ విధంగా నివారించాలి, ఇట్లాంటి అంశాల మీద మేము చెప్పడం డైలీ జరుగుతుందండి. ఆర్గానిక్గా కూరగాయలు మన మిద్దె తోటల మీద మనమే పెంచాలి అనే ఉద్దేశంతో మేము ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గత 4 సంవత్సరాలుగా మేము విజయవాడ నగరంలో చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన వన్ ఎర్త్ వన్ లైఫ్ని ఇన్వైట్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ వారు. సో ఈ కార్యక్రమంలో మేము రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ కాన్సెప్ట్తో మేము ప్లాస్టిక్ ఎలా అయితే పడేస్తూ ఉంటామో వాటి నుంచి మనం మళ్ళీ రీయూజ్ ఎలా చేయొచ్చు అనేది, అలాగే పిచ్చుకలు
అంతరించిపోతున్నాయి కదా. సో వాటిల్ని స్పారో కన్జర్వేషన్ కింద మనం వరి కుచ్చుల్ని ఎలా ఉపయోగించాలి, అలాగే ఈ మధ్యగా మేము ఈ టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండగా మాకు పర్యావరణ పరిరక్షణ మీద కూడా కొంచెం అవేర్నెస్ కలిగి మేము నల్లమల్ల అడవుల్లోనూ రీసెంట్గా మనం గుణదల కొండల మీద కూడా సీడ్ బాల్స్ వేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కూడా మేము ఔషధ మొక్కలు ధన్వంతరి వనం స్టార్ట్ చేశాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర SASA కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ కూడా గత 3 నెలల నుంచి నిర్వహిస్తుంది. మరి వారు మమ్మల్ని గుర్తించి వన్ ఎర్త్ వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ను గుర్తించి పర్యావరణం కాపాడటం అనే దశలో మమ్మల్ని కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ స్టాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపోస్ట్ గురించి, గార్డెన్ కంపోస్ట్ గురించి, కిచెన్ కంపోస్ట్ గురించి, అలాగే మొక్కల్ని పెంచి మన ఆరోగ్యం మనం ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేటువంటి ఉద్దేశంతో ఈ 3 కాన్సెప్ట్స్ పెట్టడం జరిగింది. ఇది మన ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు ప్రజల ఆరోగ్యం కాపాడాలి, అలాగే నగరం కాలుష్యమయమవుతున్న తరుణంలో కాలుష్యాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడే దిశగా మేము ప్రయాణిస్తున్నాం. ఈ యొక్క ప్రయాణానికి గౌరవ కలెక్టర్ గారు అలాగే నగర కమిషనర్ గారికి మాకు ప్రోత్సాహం ఇచ్చి మరి మా యొక్క ప్రతి కార్యక్రమంలో మన వన్ ఎర్త్ వన్ లైఫ్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అద్భుత యువత శక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మైలవరపు సూర్యతేజ్ అన్నారు. కోడ్ స్పార్క్ 2025 పేరుతో విజయవాడ జాతీయ స్థాయిలో నిర్వహించిన వాక్థాన్ను సూర్యతేజ్ లాంఛనీయంగా ప్రారంభించారు. కోడ్ స్పార్క్ 2025 పేరిట విజయవాడ వన్ టౌన్ లోని KBN కళాశాలలో జాతీయ స్థాయి హ్యాక్థాన్ నిర్వహించారు. 24 గంటల పాటు జరిగే హ్యాక్థాన్ ను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యతేజ శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయం, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ క్యాంపస్, ఆటోమేటేషన్ తదితర సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందించే దిశగా 112 రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 350 జట్లు తమ ప్రాజెక్టులను 24 గంటలలో తయారు చేసేలా ఈ హ్యాక్థాన్ నిర్వహించారు. స్టార్టప్, ఇన్నోవేషన్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సూర్యతేజ ఈ సందర్భంగా తెలిపారు. హ్యాక్థాన్ లో పాల్గొన్న సుమారు 1000 మంది యువ ఔత్సాహికులు తన ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు జాబ్ సీకర్స్ గా కాకుండా క్రియేటర్స్ గా ప్రోత్సహించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వెల్లడించారు. And they had a thought of building the hackathons and need of the hour, and which is taken care by everyone at this place. I really appreciate the computer science department and the HOD particularly for making this wonderful event at this place to happen at this occasion, and bringing all the state peoples, different national-wide different states people to gather here. Work on this 24 hours of hackathon. I know when no sleep and no lot of hard work for 24 hours, and sitting at this place and waiting for a speech like this, I can really understand your problem out there. So I don't want to make you bored in this place. I would like to give you the good information which is needed for you at this place. Hackathons like this are nothing but the problem solving. Worldwide, industries are not looking at the textbooks, not looking at the certificates, not looking at what we have written in the examination, your scores, grade cards, CGPAs and all. Industries are looking at the problem solvers. Problem solvers definitely generates from this hackathons. And this is a problem solving technique where you'll be spending in a problem. What do? Industry doesn't mind. Either you use ChatGPT or you use something else. But we need the solution for it. So the people here are is going to serve the nation.
So, I mean, you're not the people of the nation here, you're the people, international workforce, you'll be sharing that. You're not meant for only for India, you are meant for the problem solvers for the international standards in this place. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బొడ్డు నాగలక్ష్మి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో ఈ మేరకు నాగలక్ష్మిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ తన పేరు రాష్ట్ర కార్యవర్గంలో ప్రకటించినందుకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్కు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్కు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. 1995వ సంవత్సరం నుండి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నానని ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి కొత్త రథసారథి పివిఎన్ మాధవ్ గారు రావటం, నేను ఎన్నో కింద స్థాయి నుంచి 95 నుంచి 1995 నుంచి నా సుదీర్ఘ ప్రయాణం, మరి అంచెలంచెలుగా చిన్న స్థాయి నుంచి నేను ఈరోజు జాతీయ స్థాయి, అలాగే రాష్ట్రంలో బీజేపీ మెయిన్ బాడీలో మరి నాకు కార్యదర్శిగా ఇవ్వటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఈ స్థాయిలో చూడాలనుకున్న సోదరులు సోదరీమణులు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా నిజంగా మీ ఆశలు నెరవేరుస్తాను. నాకైతే ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతకు మంచి పేరు తీసుకొచ్చేటట్టుగా భారతీయ జనతా పార్టీకి నేను అహర్నిశలు కష్టపడి మంచి భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం, భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తానని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మధుకర్జీ గారికి, పివిఎన్ మాధవ్ గారికి, అలాగే అడ్డూరి శ్రీరామ్ గారికి, ప్రతి ఒక్కరికి నా పదవి కోసం ప్రయత్నించిన, ఇష్టంగా ఇచ్చిన దాన్ని నేను కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసి మంచి పేరు తీసుకొస్తానని అందరికీ సభాముఖంగా చెప్పుకున్నాను. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, అందువల్లే విజయవాడ నగరానికి 7 స్టార్ రేటింగ్ లభించిందని అన్నారు. పారిశుద్ధ్యంపై అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నామని, సహకరిస్తున్న ప్రజలకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎల్బీఎస్ నగర్ పుచ్చల్పల్లి సుందరయ్య హై స్కూల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు, వీఎంసీ అధికారులు, స్థానిక టీడీపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేయించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రజలతో పాటు అధికారుల సహకారంతోనే ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నామని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. సింగినగర్ ప్రాంతంలో గతంలో అపరిశుభ్రంగా ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో సర్కిల్ 2లో 21 డివిజన్లో కూడా ప్రతి వారం కూడా పూర్తి గ్యాంగ్ని ఒక డివిజన్లో కేంద్రీకరించి 100-150 మంది వర్కర్లను పెట్టి పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాం. మా కమిషనరు ధ్యాన్ చంద్ గారు కానీ, మా ఏఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు కానీ పెద్ద ఎత్తున శ్రద్ధ వహించడం వల్ల విజయవాడ నగరానికి పారిశుద్ధ్యంలో 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది అధికారుల కృషి, ప్రజల సహకారం. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 14 నెలల్లో అనేక అవార్డులు, అనేక రకాలుగా ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాం. ఇవాళ
ప్రతి 3వ శనివారం దోమల నిర్మూలనకి, ఎందుకంటే సీజనల్ వ్యాధుల టైం ఇది. ఈ సీజనల్ వ్యాధుల వల్ల మా ప్రజలు ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా చిన్నపిల్లలు, మధ్యతరగతి వృద్ధులు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున మురుగు కాలువల్లో మురుగు తీయటం కానీ, తడి చెత్త పొడి చెత్త సపరేట్గా సేకరించడం కానీ, ప్రతి ఇంటి ముందుకి బండిని పంపించి చెత్త సేకరించడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. చెత్త ద్వారా విద్యుత్తుని తయారు చేసే పవర్ ప్లాంట్ని కూడా నిర్విరామంగా నడుపుతా ఉన్నాం. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్య ఆంధ్ర తొలి సోపానమని, ఇష్టానుసారంగా ప్లాస్టిక్ ను వినియోగించడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి అది తిరిగి మన చుట్టూ విషవలయంగా ఏర్పడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛంద్ర సంకల్పంలో భాగస్వాములు అవుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. తొలుత మహాత్మా గాంధీ పార్క్ లో గ్రామ సర్పంచ్ మారుపాక మహాలక్ష్మి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశు వికాసం, అంగన్వాడీ కేంద్రాల సేవలు, సీజనల్ వ్యాధులపై అవగాహన, దోమల నియంత్రణ చర్యలు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వర్మీ కంపోస్ట్ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కో థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఈ నెల సీజనల్ హైజీన్ ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని బహుమతిగా ఇద్దామని పేర్కొన్నారు. చెత్తను సరైన విధంగా వేరు చేసి ఇవ్వడం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే వర్మీ కంపోస్ట్ ను వినియోగించడం, డ్రైన్లను క్లీన్ గా ఉంచడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండటం వంటి వాటిలో భాగస్వాములు కావాలన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడకుండా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే మన డిపిఓ గారు అందరికీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి నెల 3వ శనివారం జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాల వైపు వెళ్ళి గ్రామాల్లో ఒక్కొక్క నెలకి ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అట్లాగే మన పరిసర ప్రాంతాలని, మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టడము, దీనివల్ల మన పరిసరాన్ని పర్యావరణాన్ని కాపాడుకుంటూ వచ్చే 1, 2, 3 సంవత్సరాల్లో ఒక సుస్థిర ఆ వ్యవస్థని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ వచ్చే చెత్త నుంచి మనం సంపద సృష్టించుకొని ఆ సంపద నుంచి వచ్చే సంపదని మళ్ళీ ఈ గార్బేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని దాని ఒక సర్క్యులర్ ఎకానమీగా తీసుకొని ఒక సస్టైనబుల్ మోడ్గా నడపాలనేది ఒక ఉద్దేశము. అట్లాగే మీకు ఇప్పుడే డిపి గారు మాట్లాడుతూ చెప్పారు, మనము చెత్త కనుక అక్కడిక్కడ పడేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి, దానివల్ల ఎన్ని ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి, దానివల్ల ఆరోగ్యం పోవడం వల్ల మనకు ఆర్థికంగా లాస్ వస్తాయి, అట్లాగే మనం ఆలోచించలేము, మన పని మనం చేసుకోలేము. సో అన్ని రకాలుగా అది ఒక విషవర్తులుగా మారిపోతుంది. సో కాబట్టి అదే మనం అవాయిడ్ చేయాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడే ఆర్డీఓ గారు మాట్లాడుతూ చెప్పారు, మనం సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ సైడ్ నుంచి అధికారికంగా ఎంత చేసినా కూడా ప్రజల్లో మమేకం అయితే తప్ప, ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటే చెప్ప, సో ప్రజల నుంచి ఆ స్ఫూర్తి చైతన్యం వస్తే తప్ప మనం దేన్ని కూడా సక్సెస్ చేయలేము. సో అది ఒక స్వచ్ఛతా కార్యక్రమం అయితేనేంటి, స్వచ్ఛాంధ్ర అయితేనేంటి, సో ఏ కార్యక్రమం అయినా ప్రజలు దీన్ని ఓనప్ చేయాలి. దీనికోసం ప్రతి నెల ఒక నిర్దిష్ట రోజున వెళ్ళాలని, ఈ నెల యాక్చువల్లీ 3వ సాటర్డే అంటే పోయిన సాటర్డే శనివారం రావాల్సి ఉండింది. ఈ వరదలు ఇవన్నీ కారణం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ఈ సంవత్సరం మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాము, కానీ జనరల్ ఇది 3వ శనివారమే జరుగుతుందన్నమాట. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు గ్రామాల్లో గ్రామ పంచాయత్స్ అలాగే సచివాలయాలు ఎన్నో ఉన్నాయి, ఎంతమంది అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న చర్యలు ప్రశంసించదగ్గ విషయమని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ రెవెన్యూ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ జి జయలక్ష్మి తెలిపారు. గార్బేజ్ ఫ్రీ సిటీలో 7 స్టార్ రేటింగ్ వచ్చిందంటే అది సాధారణమైన విషయం కాదని, దాన్ని మనం ఇలాగే కాపాడుకుంటూ ఉండాలని ఆకాంక్షించారు.
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో సర్కిల్ 1 ఆఫీస్ చిట్టినగర్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ జి జయలక్ష్మి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి జయలక్ష్మి మాట్లాడుతూ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న చర్యలు ప్రశంసించదగ్గ విషయమని, ఒకవైపు నగరంలో డీసిల్టింగ్, వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ ఉండకుండా మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ లాంటి ఎన్నో చర్యలు తీసుకుంటున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మేయర్ని అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఒక సంచి ఉంచుకోవాలని, ప్లాస్టిక్ రహిత సమాజానికి తాము వాడే గుడ్డ సంచైనా జ్యూట్ బ్యాగ్ అయినా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దగ్గర సంచి ఉంచుకొని బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలను వేయకుండా ఆ సంచిలో వేసి చెత్త బుట్ట ఉన్న చోటలో ఆ సంచిలోని వ్యర్థాలను వేయాలని, తద్వారా కాలువలో వ్యర్థాలు వేసే అవకాశం ఉండదని, కాలువలు పూడిపోకుండా ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరం భౌగోళిక విధానం మిగతా నగరాలలాగా ఉండదని, ఒకవైపు కొండ, మరోవైపు కాలువలతో విజయవాడ నగరం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, అటువంటి నగరం పారిశుద్ధ్య నిర్వహణలో దేశంలోనే అత్యంత ఉత్తమమైన పురస్కారం సూపర్ స్వచ్ఛ లీగ్ పురస్కారం అందుకున్నా అంటే అది సాధారణమైన విషయం కాదని, అది కేవలం పారిశుద్ధ్య కార్మికుల వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. గార్బేజ్ ఫ్రీ సిటీ 7 స్టార్ రేటింగ్ వచ్చిందంటే అది సాధారణమైన విషయం కాదని, దానిని మనం ఇలాగే కాపాడుకుంటూ ఉండాలని, పారిశుద్ధ్య కార్మికులతో మనం సహకరించే వ్యర్థాలను కేవలం చెత్తబుట్టలోనే వేసి కాలువలో వేయకుండా కాలువల ప్రవాహానికి అడ్డం రాకుండా చూసుకునే బాధ్యత మంది కూడా అనని ఆమె వివరించారు. మాన్సూన్ హైజీన్ మేరకు ఇక్కడ ప్రత్యేకంగా మనం ఈ వార్డు సచివాలయాలు చేయటం జరిగింది. మేయర్ గారు మరియు కమిషనర్ గారు స్కూల్ పిల్లలు ఏరియా ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ కూడా ఇవ్వటం జరిగింది. దీంట్లో క్లీన్ హోమ్స్, క్లీన్ హ్యాండ్స్ అండ్ క్లీన్ టాయిలెట్స్ అన్న కాన్సెప్ట్, పబ్లిక్ ప్లేసెస్ క్లీన్గా పెట్టుకోవాలన్న దాని మీద కూడా ప్రత్యేకంగా ఇక్కడ చేయటం జరిగింది కార్యక్రమం అవేర్నెస్ క్రియేషన్. సో ది 1 month ప్రోగ్రామ్గా ఇది ఆగకుండా కంటిన్యూస్గా కొనసాగితే ఇప్పుడు ఏమేమి శుభ్రతంకి అవార్డ్స్ వచ్చిందో విజయవాడ కార్పొరేషన్కి అది వాళ్ళు అలాగే మెయింటైన్ చేసుకోవడానికి ఇది ఒక అడిషనల్ మెషర్గా అవుతుందని ఈ ఫోకస్ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన థీమ్ ప్రకారం చేయటం జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మాన్సూన్ హైజీన్ కార్యక్రమం ఈరోజు విజయవాడ సర్కిల్ 1లో నిర్వహించుకోవటం జరిగింది. ఇక్కడ మన స్పెషల్ సిఎస్ మేడం గారు, అలాగే కమిషనర్ గారు, హాల్ హెచ్ఓడీస్, అలాగే స్కూల్ పిల్లలు, ఈ ఏరియా మహిళలు అందరూ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏదైతే మాన్సూన్ ఈ మంత్ మనకి వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో హైజీనిక్గా ఉండే విధంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం మనది నిర్వహించుకోవడం జరిగింది. మన ఇల్లు, మన చేతులు, అలాగే మన డ్రైన్స్, పబ్లిక్ టాయిలెట్స్, పబ్లిక్ ప్లేసెస్ క్లీన్గా ఉండాలి అన్న దీని మీద ఈరోజు కార్యక్రమం. అలాగే వర్షాకాలంలోన మన మేడల మీద ఏదైతే పూల కుండీలు ఉంటాయి, లేకపోతే టైర్స్ ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా పూల కుండీల్లో కానీ ఐటమ్స్లో కానీ వాటర్ ఉండిపోతుంది. ఆ వాటర్ వలన దోమలు అన్నవి విజృంభిస్తాయి. వాటి వల్ల డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ వస్తాయి. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా మన ఇళ్లలోనైనా ఎక్కడైనా స్టాగ్న్ అయిన ఏరియాలో వాటర్ ఉంటే మన ఫ్రిడ్జ్లో కానీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని 286 సచివాలయంలో అలాగే 64 వార్డులో కూడా మాన్సూన్ హైజీన్ అనే థీమ్తో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు మనకి ముఖ్యంగా స్పెషల్ సిసిఎల్ఏ మేడం కూడా ఇక్కడ రావడం జరిగింది, మేయర్ గారు. సో ముఖ్యంగా ఏంటంటే మన అందరికీ తెలుసు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్లో మనము అంటే కంట్రీలోనే టాప్లో ఉన్నాము. బట్ మాన్సూన్ వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా ఈ ఫ్లడ్ వల్ల అలాగే వాటర్ రోడ్లో వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఒక నెలలో మనం అప్రమత్తంగా ఉండాలి. దానికి సంబంధించి ఎంటైర్ సివిల్ సొసైటీ ఉండొచ్చు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉండొచ్చు, ఎన్జిఓలు అందరితో సమన్వయంతో
ఈ యొక్క 1 మంత్ని హైజీన్ ఆస్పెక్ట్స్లో కవర్ చేయడానికి ఒక మంచి కార్యక్రమం పెడుతున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటినా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడమే కాకుండా కనీస చర్చలు కూడా జరపడం లేదని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం విచారకరమని అన్నారు. 3 నెలల్లో తమ సమస్యలపై ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర కార్యవర్గం 26 జిల్లాల చైర్మన్, ప్రధాన కార్యదర్శులు పాల్గొని ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అధికారులు స్పందించిన తీరు చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిరంకుశ ధోరణి అవలంబించిందన్నారు. నాడు అనేక పోరాటాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న తీరును నిరసించారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలను వెంటనే ఇవ్వాలన్నారు. రానున్న 3 నెలల్లో ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయవలసి వస్తుందని అన్నారు. ఈరోజు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటే ఏపీ జేఏసీ అమరావతిలో ఉన్నటువంటి 90 సంఘాల నాయకత్వం 26 జిల్లాల నుంచి మెన్ అండ్ ఉమెన్ అంటే ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్లు, మహిళా విభాగం చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశానికి 26 జిల్లాల నుంచి కూడా హాజరవటం జరిగింది. ప్రధానంగా ఏపీ జేఏసీ అమరావతి కోరిక మేరకు ఇటీవల 20వ తారీఖున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతో ఆశగా కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుతాయని. మేము ప్రధానంగా ఇవాళ ఉద్యోగుల పక్షాన ఏపీ జేఏసీ అమరావతిగా డిపార్ట్మెంట్ సంఘాల కలయికతో ఏర్పడిన సంఘంగా ఇలా ప్రధానంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించదలిచాం. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పెద్దని తండ్రి పాత్రగానే పోషిస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు వేచి చూసాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే ఏ విధమైన పోరాటాలు చేశాం. 26 జిల్లాల్లో కూడా మహిళా కమిటీలను ఏర్పాటు చేసుకొని బలోపేతంగా ఉంది ఈరోజు ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం. అయితే అన్ని విభాగాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మా ఉమెన్ చైర్పర్సన్లు వాళ్ళ జిల్లాల్లో ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్తున్నారంటే చైల్డ్ కేర్ లీవ్ గురించి మెయిన్ వస్తుంది. చైల్డ్ కేర్ లీవ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 2 సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 6 నెలలే ఇస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులేమో పిల్లల్ని కనండి, దేశాన్ని అభివృద్ధి చేయండి అన్న ఒక స్లోగాన్తో ముందుకెళ్తున్న తరుణంలో మరి ఏ విధంగా వాళ్ళ సంరక్షణ బాధ్యత చూసుకుంటూ ఒక మహిళ ఉద్యోగానికి వెళ్ళగలుగుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం. మహిళా సాధికారత కోసం పోరాడి సాధించుకున్న హక్కుల రక్షణకై ఉద్యమిద్దామని పలువురు మహిళా వక్తలు పిలుపునిచ్చారు. పాలకులు స్త్రీ పురుషుల సమానత్వాన్ని గురించి కాకుండా మహిళల అందచందాల గురించి స్త్రీని పురుషుడికి లోబడి ఉండే విధంగా సామ్రాజ్యవాద విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డారు. POW ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఓ సదస్సులో ప్రముఖ స్త్రీవాద రచయిత పి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. POW రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 79 సంవత్సరాల స్వాతంత్ర్యం, స్త్రీ సాధికారత అనే అంశంపై విజయవాడ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించారు. POW రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి అధ్యక్షతన జరిగిన సదస్సులో సంఘం మహిళా నేతలు బి పద్మ, గంగా భవానీతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి సత్యవతి, బాలాంత్రపు
ప్రసూన హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ అనేక హక్కులను పోరాడి సాధించుకున్న మహిళలు వాటి అమలు కోసం కూడా పోరాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకి మహిళలపై దాడులు, ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని, కుటుంబాల్ని కూలదోసి పేద జీవితాన్ని ఛిద్రం చేసే మద్యాన్ని పాలకులు ప్రధాన ఆదాయ వనరుగా చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. స్త్రీలు పోరాడి సాధించుకున్న రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించుకోవడమే కాకుండా ప్రభుత్వాలు సనాతన ధర్మాన్ని పెంచి పోషిస్తున్నాయని, స్త్రీని వంటింటికి బంధించే కుట్రను వ్యతిరేకించాలని POW నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు పాడిన విప్లవ చైతన్య గీతాలు సభికులను ఉత్తేజపరిచాయి. వివిధ జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. POW జాతీయ కమిటీలో పిలుపులో భాగంగా ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయ్యి 79వ సంవత్సరాలకు అడుగుపెట్టాము. సాధికారత దిశగా నిర్ణయాధికారంలో భాగస్వామ్యం మహిళలది ఉందా అనే దాని మీద మేము ఒక చర్చతో ఈ సదస్సుని, ముఖ్య కార్యకర్తలతో ఈ సదస్సుని ఏర్పాటు చేసుకున్నాం మేము. అయితే ఇప్పుడు మా పాలకులు చెప్తున్నారు, మేము మహిళలకి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాము, సాధికారత దిశగా మేము తీసుకెళ్తున్నామని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ చెప్తున్నారు. మేము వాళ్ళని భద్రత కల్పిస్తున్నాము, డ్వాక్రా గ్రూపులు స్వయం ఉపాధి మేము కల్పిస్తున్నాము, సాధికారత దిశ. నిజంగా వాస్తవంలో చూస్తే అలా ఉందా? మనం నిజ జీవితంలోకి చూసుకుంటే వాస్తవాలు అలా లేవు. మహిళల జీవితంలో, వాళ్ళ భాగస్వామ్యంలో, స్వేచ్ఛలో, స్వాధికారతలో, నిర్ణయాధికారంలో వాళ్ళ పాత్ర శూన్యం అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మహిళల భాగస్వామ్యం లేదు. నిర్ణయాధికారాల్లో వాళ్ళ భాగస్వామ్యం లేదనేది ఎందుకు లేదు అని మనం చెప్పాలంటే మనది ఒక పితృస్వామ్య భావజాల సమాజం. మీకు హర్యానాలోను ఒక టెన్నిస్ క్రీడాకారిణి భుజం నొప్పితో ఒక క్రీడా కోచ్గా వ్యవహరిస్తూ పెట్టుకుంది. ఆమె దాన్ని నిర్వహిస్తుంది, కానీ దాని మీద ఆమె డబ్బులు సంపాదిస్తుంది. నేను ఆడలేను కాబట్టి ఒక స్కూల్ పెట్టుకుంది, క్రీడా స్కూల్ని. టెన్నిస్ కోచ్గా ఆమె రీల్స్ చేసుకుంటుంది, చెప్తుంది. కానీ ఆమె తండ్రి ఆమెని రీసెంట్గా జరిగింది కాల్చి చంపాడు. ఎందుకు చంపాడంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీ కూతురు డబ్బులు తింటున్నావు, నీ కూతురు సంపాదన మీద నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పి హేళన చేసి తట్టుకోలేక ఆయన కన్న కూతుర్ని కడదెచ్చాడు. నిజంగా మరి ఏ భావజాలం ఆయన మీద పనిచేసింది? ఈ పితృస్వామ్య భావజాలమే ఈ సమాజంలో మహిళల మీద జరుగుతున్న హింస, వివక్ష, చిన్నచూపు ఇవన్నీ ఉన్న వల్లనే, దానివల్లనే ఆయన అది నా కొడుకు సమానం, నా కూతురు సమానం ఆయన అనుకుంటే, భావజాలం మన సమాజంలో మంచిగా ఉంటే, మంచి భావజాలం అనేది ఉంటే పాలకులు దాన్ని ఏర్పాటు చేసి దాని దిశగా వాళ్ళందరూ కూడా పయనం చేస్తే ఇలాంటి హత్యలు అవి జరగవు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో పరవలు తొక్కుతున్న కృష్ణం అక్రమంగా శాంతిస్తుంది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరికలు అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 3.92 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతుంది. దీంతో మొదటి హెచ్చరికను ఉపసంహరించారు. వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు జాగ్రత్త ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుత బ్యారేజ్ వద్ద 12.5 అడుగుల వరద ప్రవాహం కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో సుందరకొండ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు. చిత్ర బృందంతో కలిసి నోవాటలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న హీరో నారా రోహిత్ నగరంతో తనకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడి. మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగ అంటూ ఎదురు చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్యాయంగా కొల్లు రవీంద్రనాథ్ జైల్లో పెట్టించిన పాపం ఊరికే పోదంటూ వెల్లడి. జగన్ సూచనలతో పవన్ పై అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన నీచమైన చరిత్ర పేర్ని నానిదని వెల్లడి. కృష్ణానదిపై ఉన్న విజయవాడ తాడేపల్లి వారధి డ్రోన్ దృశ్యాలు చూసి పులకించిపోతున్న ప్రజలు. ఈ అద్భుతమైన డ్రోన్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.